ద్వారా డిగ్రీతో ఎస్బీఐలో మనకు జాబ్స్ అనేటువంటిది పడడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ వీడియోలో పూర్తిగా అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. ఇందులో మనకు బ్యాక్లాగ్ పోస్టులు కలిపి ఖాళీలు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది. అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీలైతే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మెయిన్గా మనమైతే పరీక్ష విధానం ఎలా ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి అర్హతలు ఏముంటాయి, అవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళిపోదామండి. డైరెక్ట్గా నోటిఫికేషన్ విడుదల తేదీ అనేటువంటిది జూన్ 24న విడుదల కావడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా దరఖాస్తు ప్రారంభం జూన్ 24 నుంచే ప్రారంభం కావడం అనేటువంటిది జరిగింది. దరఖాస్తు చివరి తేదీ జూలై 14న మనకు దరఖాస్తుకు చివరి తేదీ అండి. మొత్తం ఖాళీలు రెగ్యులర్ బ్యాక్లాగ్ కలిపి మొత్తం 541 ఖాళీలు అయితే ఉన్నాయండి. కాబట్టి చాలా జాగ్రత్త. అంటే 541 ఖాళీలు అయితే మనకు ఉన్నాయి. పరీక్ష విధానం అనేటువంటిది ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది, మెయిన్ పరీక్ష ఉంటుంది. కాబట్టి సైకోమెట్రిక్ టెస్ట్ అనేటువంటిది, అదేవిధంగా ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటగా విద్యార్హత అనేటువంటిది మనం చూసినట్లయితే ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మనకు బ్యాచిలర్ డిగ్రీ అనేటువంటిది పాస్ అయి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మెడికల్, ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్ వంటి డిగ్రీలు ఉన్నా సరే కూడా దీనికి అర్హులుగా భావించడం అనేటువంటిది. వయోపరిమితి చూసినట్లయితే 2025 ఏప్రిల్ 1 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కాబట్టి ఈ ఏజ్ అనేటువంటిది మనకు 21 నుంచి 30 మధ్యలో ఉండదు. తక్కువ ఉండొద్దు, 30 కంటే ఎక్కువ ఉండొద్దు అనేటువంటిది మనకు అర్థం కావాలి. రిజర్వేషన్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడి అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం వయోపరిమితిలో సడలింపు అనేటువంటిది ఉంటుంది. అదే రకంగా ఎంపిక ప్రక్రియ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే ప్రిలిమినరీ పరీక్ష ఫేజ్ 1 అంటాం, 100 మార్కులకు ఉంటుంది. ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 అంటే 40 మార్కులు అనేటువంటిది ఉంటుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేటువంటిది 30 మార్కులు ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ అనేటువంటిది 30 ప్రశ్నలు ఉంటాయి. ఇది అర్హత పరీక్ష మాత్రమే. కాబట్టి ఫేజ్ 1 అదేవిధంగా ప్రిలిమినరీ పరీక్ష అనేటువంటిది అర్హత పరీక్ష మాత్రమే. మనం దాన్ని పరిగణించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. పరీక్ష మెయిన్ పరీక్ష అనేటువంటిది ఉంటుంది. 250 మార్కులకు ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్, 200 మార్కులకు డిస్క్రిప్టివ్ టెస్ట్, 50 మార్కులకు ఆబ్జెక్టివ్ టెస్ట్, రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, డేటా అనాలైసిస్, అదేవిధంగా ఇంటర్ప్రిటేషన్, జనరల్ ఎకానమీ, బ్యాంకింగ్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగాలు ఉంటాయి. డిస్క్రిప్టివ్ టెస్టులో లెటర్ రైటింగ్, ఎస్ఏ రైటింగ్. చూడండి ఇక్కడ డిస్క్రిప్టివ్లో మనకైతే ఇంగ్లీష్ వరకు అయితే మనం అయితే చెప్తాం, దాని గురించి డోంట్ వరీ. కాబట్టి ఈ రకంగా అయితే ఉంటుంది. అదే రకంగా ఇక్కడ మనం మరికొన్ని ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ అనేటువంటిది సైకోమెట్రిక్ టెస్ట్. ఇది కేవలం ప్రొఫైలింగ్ కోసం మాత్రమే తుది స్కోర్లో లెక్కించబడదు. కాబట్టి ఓన్లీ ఇది మనకు తుది స్కోర్లో లెక్కించబడదు. గ్రూప్ ఎక్సర్సైజ్ 20 మార్కులు అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ అనేటువంటిది 30 మార్కులు అనేటువంటిది ఉంటుంది. మొత్తం 50 మార్కులకు ఇదంతా ఉంటుంది. అదేవిధంగా తుది ఎంపిక మెయిన్ పరీక్ష 75% వెయిటేజ్ తీయడం జరుగుతుంది. గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ అనేటువంటి 25% వెయిటేజ్ అనేటువంటిది సాధించిన మార్కుల ఆధారంగా ప్రిలిమినరీ పరీక్ష మార్కులు తుది ఎంపికకు పరిగణలోకి తీసుకొనబడు. కాబట్టి ప్రిలిమినరీ పరీక్ష మార్కులు తుది ఎంపికలో అంటే ఫైనల్లో మనకు ఓన్లీ ప్రిలిమినరీ అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అనేటువంటిది చెప్పవచ్చు మనకు. ఓకే, ఇవి మనకు మెయిన్గా ఉన్నటువంటి దరఖాస్తు విధానం అనేటువంటిది ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ నుంచి ఇక్కడ చూడండి sbi.co.in అనేటువంటి దాంట్లో దరఖాస్తు చేసుకోవాలి. కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా మనకు నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలైంది. కాబట్టి ఎవరైతే అటువైపు వెళ్ళాలనుకున్నటువంటి మన యొక్క మిత్రులు కానీ అదేవిధంగా ఫ్రెండ్స్ కానీ ఉంటారో వాళ్ళకు చెప్పడానికి ప్రయత్నం అయితే చేయండి. సో ఏది ఏమైనా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి వీలైతే లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.